మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈ రోజైతే మనం కందుకూరులోని సబ్ కలెక్టర్ ఆఫీస్ పక్కన ఒక నర్సరీ ఉంది. అక్కడ రకరకాల పూల చెట్లు, పండ్ల మొక్కలు అన్ని సేల్స్ చేస్తూ ఉంటారు. అసలు ఆ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వాళ్ళకి ఎంత సేల్స్ అవుతుంది, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అన్న, మీ పేరు? శ్రీను. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? రాజమండ్రి నుంచి. ఈ మొక్కలన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కడియం మీరే పెంచి తీసుకొస్తుంటారు లేకపోతే? మేమే పెంచి తీసుకొస్తాం. రైతు వారికి అమ్మేస్తాం మేము. ఎన్ని మొక్కలు తీసుకొస్తూ ఉంటారు? అన్ని నన్ను ఉండవన్న లారీలే తెస్తాం మేము. అంటే పండ్ల మొక్కలు, పూల మొక్కలు అన్ని. యాపిల్ ఉంది, దాక్స్ ఉంది, అంజూరా ఉంది, డ్రాగన్ ఫ్రూట్ ఉంది, బత్తాయి ఉంది, కమలా ఉంది, స్ట్రీట్ సిరీ ఉంది, లిప్సీ ఉంది, మామిడి ఉంది, పనస ఉంది, డ్రాగన్ ఫ్రూట్ ఉంది. నీకు లేని రకం అంటే ఉండదు, అన్ని రకాలు దొరుకుతుంది మా దగ్గర. ఏ టైంలో తీసుకొస్తూ ఉంటారు? ఏ టైంలో మీరు ఉంటారు? 3 నెలలు వస్తాము, సంక్రాంతి నెల దాకా ఉంటాము. తర్వాత సేల్స్ ఉండదా? సేల్స్ అవ్వదు ఇక్కడ. ఏంటంటే రైతులు ఎక్కువ కదా, ఎకరాలు వేస్తారు తోటలో. దాని వల్ల తక్కువ మాల వేయం, ఇక్కడ ఉండము. మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం. తర్వాత ఇవి మామూలుగా దానిమ్మ ఇవన్నీ ఉంటాయా? దానిమ్మ అన్ని రకాలు ఉంటాయి, పళ్ళ రకాలు చాలా రకాలు ఉంటాయి. మొత్తం 100 రకాలన్నా ఉంటాయి. ఇవి ఉన్నాయి కదా జామాయిలు, సవకీగా నమ్ముతారా? అవి అమ్మ మేము ఓల్డ్ పూల మొక్కలు, కాయల మొక్కలు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమన్నా సేల్స్ ఏమన్నా పెరిగింది అనుకుంటా? పెరిగిందన్న, చాలా బాగా పెరిగింది. అంటే గతంలో తక్కువ తెచ్చేవాళ్ళు, ఇప్పుడు వారానికి లారీ తెస్తానండి. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి మీ దగ్గర మొక్కలు కొనుక్కుంటారు? పామూరు వస్తారు, కన్నగిరి వస్తారు, గిద్దలూరు వాళ్ళు వస్తారు, ఈ పక్క చుట్టుపక్కల పల్లెలు వాళ్ళు అందరూ వస్తారు, కావులి అందరూ వస్తారు. ఏం మొక్కలో కొంచెం చెప్పండి అనేవి. చెప్తాను. ఇది యాప్లీ అన్నది, ఇది నిమ్మ. నిమ్మలో 4 రకాలు ఉంటాయి. బాలాజీ, స్వీట్ లెమన్, పులుపు నిమ్మ, 4 రకాలు. జామి, కైమన్ జామి, రేగన పూటు, ఆవుకాడ, సపోటా, పనస, అంజూర, బత్తాయి, కమలాయి, లిప్సీ, ఇంకా ఎదురున్నాయన్న. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి. పూల మొక్కలు చాలా రకాలు ఉంటాయి. మల్లెలు రకరకాలన్నీ ఉంటాయి. లేని రకం అంటే ఉండదు. కలపావతి, ఎర్రచందనం, శ్రీగంధం, తేకి, సువ్వు మొక్కలు అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర. ఇది ఎట్లా పెంచుతారు అవి ఇంటి దగ్గర? ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ అంటే మొత్తం మాది రాజమండ్రి, మొత్తం ఏరియా అంతా కూడా ఈ అంట్లు తొక్కి కడతారు. మీరే ఫస్ట్? మేము ఫస్ట్ ఏం చేయం, వేరే రైతులు కడతారు. వాళ్ళ కాడి నుంచి మేము తీసుకొచ్చుకుంటాం, అంతేగాని మాది ఏం ఉండదు. మీరు వాళ్ళ కాంచి కొనుక్కొని మీరు ఇక్కడ సేల్స్ ఇక్కడ చేసి ఇక్కడ అమ్మేస్తాం. మా జాగ్రత్త మాకు ఏం ఉండదు. ఇంట్లో 2 రూపాయలు 5 రూపాయలు మేము వేసుకుని మేము మార్జిన్ చేసుకుని అమ్మేస్తాం. మీరు ఎంత మంది కలిసి బిజినెస్ చేస్తారు? మేము 6 ఉంటాం. 6 ఫస్ట్ నుంచి కూడా 6 వస్తుంటారు. పిల్లలు కలిసారు 2 అంతే, 3 ఉండేవాళ్ళు మేము. మా పిల్లలు కలిసారు 2. మీకు నష్టాలు ఏమన్నా జరుగుతూ ఉంటాయి? ఎండలు కాసినాయి అంటే మొత్తం చచ్చిపోతాయి ఏరియా, లేదంటే చినుకులు పడితే బాగుంటాయి. ట్రాన్స్పోర్ట్ ఎట్లా అక్కడి నుంచి ఎక్కడికి? ఓన్ వెహికల్ ఉంటుందా లేదా బాడీకే పెడతాం. 25,000 తీసుకుంటాడు, 35,000 తీసుకుంటాడు. ఓ బాడీకి ఉండదు, టన్నేజ్ పట్టి వేస్తాడు. 30 టన్నులు అయితే 30,000 తీసుకుంటాడు, 20 టన్నులు అయితే 20,000 తీసుకుంటాడు. ఓ రకంగా ఏమి ఉండదు, నువ్వు టన్నేజ్ పెట్టి వేస్తాడు. మీ పెట్టుబడి బాగా మీకు బాగానే ఆదాయం వస్తుంది అన్న. ఇది వర్షాలు సరసంగా ఉండి అన్ని బాగుంటే ఆదాయం పెరిగింది, లేకపోతే ఆదాయం ఏమి ఉండదు, తక్కువ ఉంటుంది. ఇది ఈ బిజినెస్ తప్పితే మీకు ఇంకేమి లేదు? ఇంక ఇది తప్ప మేము ఎక్కడికి వెళ్ళాం. సంక్రాంతి దాకా అన్నారు కదా, తర్వాత ఏం చేస్తారా? మిగతా వెళ్ళిపోతాము ఇంటికి. మళ్ళీ హైదరాబాద్ లో ఏదో బయట అమ్ముకుంటాం. ఇదే ఈ బిజినెస్. అక్కడ ఇంకా పెద్ద నర్సరీలు ఉంటాయి, మా ఊళ్ళో దగ్గర కొనుక్కొని మళ్ళీ మేము అమ్ముకుంటాం, విడిగా ఇళ్ళకి కట్టుకుపోయి. అంతే. మీరు ఇక్కడికి వచ్చేసారు కదా, మీ ఫ్యామిలీ వాళ్ళ అక్కడే ఉంటారా? అక్కడే ఉంటారు, వాళ్ళు గొడవలేదు. పూల మొక్కల గురించి చెప్పండి. కనకాంబరం అది ఇండోరే, అది ఇండోరే. ఇది పీస్ లిల్లీ, అది మనీ ప్యాంటు, అవి టేకు మొక్కలు, అది ఎర్రచందనం, ఇది ఏమో నాగమల్లి,
ఈ పక్క ద్రాక్ష, ఆ పక్కనేమో హింసలించు, ఇది నందివర్ధనం, అది ఉసిరి, అది గోవర్ధనం, అవి మందారాలు. అందులో ఒక 7-8 కలర్లు ఉంటాయి. కస్తూరి అందులో 2 కలర్లు ఉంటాయి. శ్రీలంక మల్లి, కరివేపాకు, జాజులు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. కైవన్ జామి, ఇంకా చాలా రకాలు ఉన్నాయన్న. అన్ని రకాలే. ఉసిరిగానే ఉందా? ఉసిరి ఉంది, పెద్ద ఉసిరి ఉంది. మన పిల్లకాయలు తిని ఉసిరి ఉంది. ఎన్ని రోజులు పెద్దవి అవుతాయి చెట్లు? ఒక 2 సంవత్సరాలు పెద్దవి అవుతాయి. కాయలు కాచేస్తారు 2 సంవత్సరాలకి. అవన్నీ వేటి చెడ్డ కూడా అంట్లు కదన్నా, అంట్ల వల్ల గమ్ములు కాచేస్తాయి. మల్లె చెట్లు, మల్లె చెట్లు గట్ట బోళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి ఎన్ని రోజులు పెద్దవి అవుతాయి? అవి ఏమి ఉండదు, వేసిన గాంచి పూలు పోతూనే ఉంటాయి. ఇది నందివర్ధనం. ఇందులో ఇది ఒక రెక్క, ఇది ముద్ద, అది ఇంకొక రెక్క. ఇందులో 3 రకాలు ఉంటాయి. నందివర్ధనం లావు, సన్నము, మీడియం సైజు, 3 రకాలు. పూల మొక్కలు ఎక్కువగా ఏ సేల్స్ అవుతుంటాయి? మొత్తం వేడి జడ్డ సేల్స్ అవుతాయి అన్న. అది ఇదనే ఉండదు, మొత్తం ఎవరికి నచ్చింది అలా పట్టిపోతారు. చాలా మంది వస్తుంటారు కదా, మాకు ఫలాందే కావాలని ఎక్కువ మంది ఏదంటే అది ఎట్టుకుపోతారు. కొంతమంది ఇష్టాలు ఉంటాయి కదా. దేవుడికి పని చేసి అనుకో ఒకళ్ళు ఎట్టుకెళ్తారు. గులాబీ చెట్లు వస్తాయి 2 రోజుల్లోనే, అవి మొత్తం అందరూ తీసుకెళ్తారు. ఇవి అంటే కొంత ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు పట్టుకెళ్తారు. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఆ సూరాకాలన్నీ తీసుకెళ్తారు. పండ్ల మొక్కలు కానీ అన్ని రైతులు ఎట్టుకుపోతారు. పళ్ళు, జామి, చపట, బత్తాయి, కమల, నారింజ, పనస, ఇవన్నీ కూడా రైతులు తీసుకెళ్లిపోతారు. ఫలానా మొక్కలు సేల్స్ అవ్వలేదని మీకు ఎప్పుడన్నా మిగిలిపోయిన రోజులు ఉన్నాయా? ఉన్నాయండి, ఎప్పుడు గతంలో ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు. ఏం మొక్కలు అవి? పళ్ళ మొక్కలే దిగిపోయి ఎక్కువ పోలేదు. పోలేదు. ఇప్పుడు అందరూ వేస్తున్నారు. ఇప్పుడు అందరూ కొంచెం వచ్చింది. అందరూ ఏ మొక్క కూడా ఏది కూడా చేసి పాడైపోద్ది అన్న లెక్కే ఉండదు. అన్ని అయిపోతాయి. ఇక్కడికి వచ్చాడు ఓ నెల ఉందనగా ఆఫ్ చేసేస్తాం, అక్కడ నుంచి చెప్తాం. ఈ నెలలో ఎన్ని అమ్మేస్తాం. ఒక మొక్క కూడా బేరుకోను మిగలు. మీరుండే 6 నెలల్లో మొత్తం సేల్స్ బాగానే ఉంటుంది. ఈ నెల ఉండదు, జూన్ నెల ఉండదు, ఈ నెల తీసుకొచ్చారు మొక్కలని. మరి ఈ నెలలో పెట్టుకోకపోతే ఎలా వస్తాయన్నా? ఒకేసారి రావాలని రావు. ఇప్పుడు నుంచి అయితే వస్తారన్న బెరుతుంటది వాళ్ళకి. చూస్తా చినుకులు పడ్డాయంటే వాళ్ళందరూ ఒకేసారి వస్తారు. మనకి ఎలా వస్తాయి? రావు కదా. ముందు పెడితేనే నీకు ఆనందంగా వచ్చి వాళ్ళు తీసుకెళ్తారు. ఈ లోపు మీరు ఎండిపోవా? వాటర్ కొడతా ఉంటారు కదా, వాటర్ కదా స్పేరు గట్టా అన్ని చేసుకుంటూ ఉంటాము. కొంచెం ఎండలు కానీ తక్కువ ఉంటాయి. జూన్ నెల నుంచి కొద్ది ఎండలు తక్కువ ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే మాది ఎక్కువ ఉంటాయి. ఎండాకాలంలో ఎండిపోతుంటాయి కదా ఎండిపోతాయి. అప్పుడు ఎట్లా చేస్తాం? మీకు లాస్ ఇక్కడ ఎండవు. ఇక్కడ మేము ఉండం కదన్నా, మా ఊరు వెళ్ళిపోతాం. దానివల్ల ఏమి ఉండదు. మీరు వచ్చేది జూన్ నెలలో వస్తాను, సంక్రాంతి నెల దాకా ఉంటాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది మీరు రెంట్ కి తీసుకుంటారన్నా? లేదు, మా సార్ వాళ్ళు ఇచ్చారు మాకు. మీ సార్ వాళ్ళు అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఎట్లా పరిచయం మీకు? 25 సంవత్సరాల నుంచి పరిచయం వాళ్ళు. అంటే ఫస్ట్ లో మాట్లాడుకొని రోడ్డు మీద పెట్టుకుని చేసుకునే వాళ్ళు. మిమ్మల్ని చూసి ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇది ఖాళీగా ఉంది కదా, శుభ్రంగా నీట్ గా చేసి పెట్టుకోండి అన్నారు. ఆ సార్ వాళ్ళు అందరూ కూడా రెంట్కి ఏం అడగరు. అదొక సేఫ్ చాలా సేఫ్ అండి. వాళ్ళు మాత్రం చాలా మంది ఉంటారు, ఎవరో కూడా ఏం అనరు మమ్మల్ని. మేము మొత్తమే సాల్వ్ అనుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.